ఫ్యూచర్ సిటీ అని చెప్పి, గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి పెద్ద ఎత్తున నిర్వహించి 5,00,000 కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు. ఏమీ లేదు. దావోస్ పర్యటనకు వెళ్ళి 2,00,000 కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు. అది ఏమీ జరగడం లేదు. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన అని చెప్పి అంటున్నారు. ఆ మూసీ నది ప్రక్షాళన పేరుతో ఆ బఫర్ జోన్లో ఉండేటటువంటి పేదలంతా కూడా తొలగించేటటువంటి వైఖరి ఇలాంటివి అనుసరిస్తున్నారు. అట్లాగే ఎక్కడైతే పేదలు ఇళ్ల స్థలాలు వేసుకొని నివాసం ఉంటున్నారో ఆ ఇళ్ల స్థలాలను కూల్చివేసే కార్యక్రమాన్ని ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక ఇండ్లు కావాలని చెప్పి అంటుంటే ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటిని పేదలకు ఇవ్వాలని చెప్పి పేదలు కోరుతున్నారు. వామపక్షాలు, సిపిఎం పార్టీ అనేక దఫాలుగా ఉద్యమం చేస్తుంది. అనేక కేంద్రాలు ఇప్పటికి ఇళ్ల స్థలాలు గుడిసెలు వేసుకొని పోరాటం కొనసాగుతుంది. వాళ్ళకు పట్టాలు ఇవ్వాలంటున్నాం. అనేక కేంద్రాల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, వాటిని ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వకుండా అడ్డుకుంటుంది, అరెస్ట్ చేస్తుంది.